నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన హోం మంత్రి. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తామన్న వంగలపూడి అనిత. శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ. తాటిపూడి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తితోనే ఆరోగ్యానికి మేలు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్ జిల్లాలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రతిన్ బాన్పూర్లో శివారాధన కార్యక్రమం సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే వారిని దగ్గరలోని ఇటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లారు. గాయపడిన వారికి చికిత్స అందుతుంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో 27 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులు ఆదేశించారు. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీస్ సిబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు పూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. 10,000 కోసం గంజాయి కేసులో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రధాని నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. జైల్లోనే గంజాయి డి అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈ రోజు సిఎస్ఆర్ నిధులతో 76 టెస్టులు నిర్వహించే ఒక ల్యాబ్ ప్రారంభించామన్నారు. క్షమాభిక్షలు కూడా 5 ఏళ్ల నుంచి నిలిపివేస్తామన్నారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని, వాటిని అమ్మకాలు చేసేందుకు కూడా తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. గంజాయిని అరికెట్టేందుకు మంత్రులు సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ రోజు జైల్లో పర్యటించనున్నారు. కనీసం బెయిల్ మంజూరు చేసుకోలేక అనేక మంది జైల్లో మగ్గుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2,000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్సి సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ సాగునీటి విడుదల చేసి మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చాడు. గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 15,365 ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ బుచ్చి అప్పారావు కృషితోనే విశాఖకు త్రాగునీరు, ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు గోస్తాని నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్ జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. 3 మండలాల్లోని సుమారు 35 గ్రామాల్లో 40,000 మంది రైతుల భూములకు ఈ రిజర్వాయర్ సస్యశ్యామలం చేస్తుందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుతో పాటు జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ను సాగునీటి పరంగా, పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేయలేదని కోరారు. పెద్దలు చెప్పడం జరిగింది. నేను కలెక్టర్గా జాయిన్ ముందే నేను మంత్రివర్గం వారిని కావడం జరిగింది. సార్లు మాకు అంటే జాయిన్ ముందే ఈ జిల్లా పరిస్థితులను బట్టి ప్రాధాన్యత అంశాలకి మనం ఏదైతే ముందుకెళ్ళాలని కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. అందులో ప్రథమమైంది ఇరిగేషన్, నెక్స్ట్ అగ్రికల్చర్, తర్వాత వైద్యం. ఈ 3 మీద ఎడ్యుకేషన్, వీటి మీద పూర్తి స్థాయిలో మనం కాన్సన్ట్రేట్ చేద్దామంటే వీటి మీద మనం ప్లానింగ్ చేసుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం వీటిని కంప్లీట్ చేసి వారికి బెనిఫిట్ పొందేదానికి చేద్దామని కూడా మొదటి రోజే మాకు సూచన ఇవ్వడం జరిగింది. మంత్రి గారి సూచన ప్రకారం నేను రాగానే కూడా ముందు ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద. తాతయ్య గారు ఒక రైతు కష్టాలంటే ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకున్న వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ ప్రారంభ వాటర్ నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,000 ఎకరాలు, 15,365 ఎకరాలు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు వెళ్తున్న కెనాల్స్, వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే అంటే ఈ పూర్తులు అంటే చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కెనాల్ అంటే తాటిపూడికి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయినా. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనంతరం స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతి, ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో కలిసి తొలిసారి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. ఓపీ విభాగం, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ విభాగాలతో పాటు రక్తనిధి, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్, ఫార్మసీ, ఎంఆర్ఐ స్కాన్, ఐసీయూ విభాగాలను సందర్శించి ఆయా విభాగాల్లో ఉండే సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మరింతగా మెరుగుపరచాలని ఆసుపత్రి అధికారులు ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు రక్తం కొరత ఉందని,
ఆసుపత్రి రక్తనిధి వైద్యులు తెలియజేశారు. ఆసుపత్రి ఆవరణలో సందర్శకుల కోసం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను కోరగా మహిళలు పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఆసుపత్రి అవసరాల కోసం తాగునీటి వసతులు సరిపోవని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 2 బోర్వెల్లు తవ్వించేందుకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మెడికల్ కాలేజ్కి ఏదైతే అనుసంధానం చేసి ఈరోజు ఈ హాస్పిటల్ ఎలాగైతే నడుపుతున్నారో దాన్ని రివ్యూ చేయడానికి కలెక్టర్ గారు, అలాగే విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి గారు, అలాగే ఎస్కోట శాసనసభ్యులు కోళ్ళ లలితమ్మ గారు, అలాగే మన హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు, మరి మిగతా ఇతర స్టాఫ్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో అంటే మన హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయిన తర్వాత వేరియస్ సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. అలా పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఓపీ ఎక్స్టెన్షన్ కానీ వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వాటి తాలూకు సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి, అలాగే ఇక్కడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో చిన్నవే బికాస్ ఆఫ్ ద స్పేస్ కన్స్ట్రైంట్ వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉంది. వాటర్ ఇష్యూకి కూడా 2 బోర్లు ఇమ్మని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే దానికి సఫిషియెంట్ ఫండ్స్ బోర్డ్స్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఎగ్జామిన్ చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ వీల్ చైర్ ఇష్యూస్ ఉన్నాయి. పేషెంట్ని హాస్పిటల్లో అంటే వచ్చిన అడ్మిషన్ ప్రాసెస్లో కొంతమంది పేషెంట్స్కి వీల్ చైర్స్ లేవు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా వెంటనే అప్రూవ్ చేయమని కోరడం జరిగింది. దాని నిమిత్తం ఒక 20 వీల్ చైర్స్ అండ్ 10 స్ట్రెచర్స్ పేషెంట్స్ని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కూడా దానికి అనుసంధానం చేస్తూ వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సౌకర్యం కూడా కొంచెం లేదని భావించి ఈరోజు అవి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా టాయిలెట్స్ కూడా ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. పబ్లిక్ టాయిలెట్స్ కట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ప్రారంభించడానికి ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలో కూడా దాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో కంక్లూడ్ చేస్తాం. సో మిగతా విషయాలు కూడా చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఇక ఫర్దర్గా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, సర్వీస్ పబ్లిక్ హెల్త్ మీద ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా మేము డిస్కస్ చేస్తూ రానున్న భవిష్యత్ కాలంలో ఇంకా పింఛన్లపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ తీరు మారలేదు అని అన్నారు. వాలంటీర్ల సహాయం లేకుండా సచివాలయాల్లో ఉండే ఉద్యోగస్తుల సహకారంతో ఇతర ఉద్యోగుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ విజయవంతంగా పంపిణీ చేస్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా పెన్షన్ల పంపిణీ చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు, నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను, ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా కార్యాలయాల్లో ఉండే సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్ శాసనమండలి ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను ఒక పాత్రికేయుడిగా పరోక్షంగా ప్రజలకు సేవలు అందించానని, తనకు ప్రజల సమస్యలు బాగా తెలుసునని, ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం లభించనుందని అన్నారు. బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని జిల్లాను అభివృద్ధి పరుచుకుందామని స్థానిక ఎమ్మెల్యే పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు అన్నారు. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీకి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రజలకు విజయనగరం శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి అశోక్ గజపతిరాజు స్ఫూర్తిగా తీసుకొని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్, కార్యదర్శి రవ్వ శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షులు జి జ్యోతి, కార్యదర్శి ఆర్ మంజుల, మాజీ అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంని శాంతి భద్రతతో పురోగతి పదంలో తీసుకువెళ్ళినందుకు నన్ను ఒక ఆడపిల్లగా మీరు అందరూ ఆదరించారని మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఈ ఎలక్షన్లో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ పొలిటికల్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా నా స్టేట్ని నేను కాపాడాలని ఒక బాధ్యతతో పెద్దలు అలాగే యూత్ కూడా, ప్రత్యేకంగా యూత్ ఎవరైతే విజయనగరం బయట కూడా పనిచేస్తున్నారో, హైదరాబాద్లో, చెన్నైలో, ఈ విధంగా అలాగే ఇండియాలో పనిచేసిన వాళ్ళు, అలాగే యుఎస్లో, మిడిల్ ఈస్ట్లో కూడా పనిచేసిన వాళ్ళు 1 వీక్ 2 వీక్స్ లీవ్ అనేది పెట్టి మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఉద్దేశంతో వాళ్ళు విజయనగరం వచ్చి వాళ్ళు పనిచేసి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మలతో, నాయనమ్మలతో అందరితో కూడా ఓటు వేయించారు. అయితే ఈ తీర్పు వచ్చింది. అయితే మనం చూస్తుంటే ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా ఈ విధంగానే పాల్గొంటారని ప్రతి ఒక్క సిటిజన్ని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని బాగుపడాలనే ఉద్దేశంతో 73 ఇయర్స్, అంటే అది రిటైర్ అవ్వాల్సిన వయసు 75 ఇయర్స్కి వారు మన దేశంని రక్షించాలని వారు 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. అయితే ఈ సందర్భంలో కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి ఒక్క సిటిజన్ కూడా మన రాష్ట్రంని ఒక పాజిటివ్ విధానంగా తీసుకెళ్లాలని వాళ్ళు కూడా పాల్గొంటేనే మన రాష్ట్రం ఈ సిచ్యువేషన్లో మనం బాగు చేయగలం. ఒక 3 days బ్యాక్ మనం చూసాం, పోలవరం మీద వారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అది ఆ ప్రాజెక్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. మన లెఫ్ట్ కెనాల్ ఒకవేళ పోలవరం రెడీ అయి ఉంటే, ఇంకొక 5 years వారు ముఖ్యమంత్రి అయి ఉంటే పోలవరం రెడీ అయ్యేది. లెఫ్ట్ కెనాల్ ద్వారా మన ఉత్తరాంధ్రకి వాటర్ వచ్చేది. ఈరోజు నీళ్లు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో విజయనగరంలో మనకు ప్రజా ఆరోగ్యం కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పార్తీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మంచినీరు సరఫరా, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మ్యూటేషన్లు 2 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు.
ప్రజా ఆరోగ్యానికి సంబంధించి విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ, పట్టణ అభివృద్ధి, పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, పాఠశాలలో చేతుల శుభ్రతపై చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని ఆయన అన్నారు. పార్తీపురం జిల్లాలో పింఛన్ల పంపిణీ 98% పూర్తయిందని, 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ప్రోత్సహించాలని ఉందని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, తమ ఆరోగ్యం కోసం ఈ ఉత్పత్తులనే వినియోగించాలని, పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లు ఏటీఎం A1 విధానాల ద్వారా పండించిన వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులను తిలకించి ఆయా వ్యవసాయ ఉత్పత్తుల పంట దిగుబడి, వాటి ద్వారా లభిస్తున్న ఆదాయం, వాటి మార్కెటింగ్ అంశాలపై రైతులతో, వ్యవసాయ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ ఉత్పత్తులను పండించడం ద్వారా రైతుల ఆదాయంలో తగ్గుదల ఉందనే అంశాన్ని రైతులకు అవగాహన కల్పించామన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం ఏదైనా వేదికను ఏర్పాటు చేయడం అవసరమని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కలెక్టర్ ఆఫీస్లో నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఏటీఎం మోడల్ అండ్ ఏ టైప్ మోడల్, ఈ రెండు మోడల్స్లో ఫార్మర్ సైంటిస్ట్స్ అండ్ మెంటర్స్ పండించిన ప్రొడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ హార్టికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ప్రజలందరిలో కూడా నేచురల్ ఫార్మింగ్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్, ఆ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఆ పంటను కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా మనవి ఏమిటి అంటే నేచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ని తప్పనిసరిగా మనందరం ప్రమోట్ చేయాలి. అది ఎవరి కోసమో కాదు, మన ఓన్ ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ ఆరోగ్యం కోసం, మన సొసైటీ ఆరోగ్యం కోసం. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటామంటారు. టీనేజర్లు స్కూల్ నుంచి వచ్చి రాగానే మొబైల్ పట్టుకొని ఆటల్లో పడిపోతారు. మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే హై బీపీ ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల మెడ, భుజాలు, చేతులు, కండరాల నొప్పులు పెరిగిపోతాయి. హాయిని పొందుతామన్న మాయలో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నామన్నారు. మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిన్నపిల్లలేమో ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని అంటారు. టీనేజర్లేమో స్కూల్ నుంచి వచ్చి రాగానే మొబైల్ పట్టుకుని ఆటల్లో పడిపోతారు. స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ బాటు టెక్ చేసిన సర్వే ఇదే చెబుతోంది. 5 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 60% మంది అతిగా మొబైళ్లకు అలవాటు పడి నిద్రలేమితో బాధపడుతున్నారని వెల్లడించింది. ఆన్లైన్లో గేములు, సామాజిక మాధ్యమాల్లో నిరంతరం గడుపుతూ వారికే తెలియకుండా పిల్లలు అశ్లీల వీడియోలు వైపు మళ్ళుతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. దీనిని నివారించాలంటే పేరెంటల్ కంట్రోల్ ఫీచర్స్ తప్పకుండా వినియోగించాలి. అనవసర వీడియోలు చూడకుండా కంటెంట్ నియంత్రించాలి. మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే హై బీపీ ప్రమాదం కూడా పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో 120 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉంటే అందులో 22 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లో నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు పెరిగిపోతాయి. ఒక్కొక్కసారి తీవ్ర తలనొప్పి కూడా దారితీస్తుంది. మొబైల్ ఫోను చెవికి దగ్గరగా పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడడం వల్ల, ఇయర్ ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల టిన్నిటస్ అంటే చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి తలెత్తుతుంది. చెవి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. ఫోన్ స్క్రీన్ మీద ఎక్కువసేపు చూడడం వల్ల కంటికి ఒత్తిడి పెరిగి కళ్ళు పొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ నోటిఫికేషన్ రాకపోయినా పదే పదే ఫోన్ స్క్రీన్ పైన చూడడం, అన్ని రకాల యాప్లు తెరవడం చేస్తుంటే వారు పాప్కార్న్, బ్రెయిన్ పాలిట పడ్డట్టే.
దేని మీద కొన్ని నిమిషాలైనా దృష్టి పెట్టలేకపోవడం, పదే పదే ఫోన్ కేసు మనసు లాగడం, మానసిక అలసట, చిన్న నోటిఫికేషన్ వచ్చినా దాన్ని చూసే వరకు మనసు లాగడం, ఇటువంటివన్నీ దీనికి ఉదాహరణలే. వేడికి మొక్కజొన్న విత్తనాలు ఒక్కొక్కటిగా విచ్చుకున్నట్టే మన ఆలోచనలు కూడా ఒకదాటి నుంచి మరో దానికి పరిగెడుతూ ఉంటాయి. కాబట్టే దీనిని పాప్కార్న్ బ్రెయిన్ అని పిలుస్తారు. ఆందోళన, ఎవరితోనూ కలవాలి మాట్లాడకూడదని అనిపించటం, చిరాకు, కోపం, చిన్న చిన్న పనులకు కూడా గుర్తింపు కోరుకోవడం వంటివి, పెద్దవారిలో కూడా దేని మీద దృష్టి పెట్టలేకపోవడం, హైపర్ యాక్టివిటీ, చిన్నవాటికే కోపం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయట. ఎందుకు ఇలా అంటే ఫోన్ నుంచి వచ్చే నీలికాంతి శబ్దాలకు మెదడు ఆకర్షితమవుతుందట. టైపింగ్ చేసేటప్పుడు వచ్చే శబ్దాలే కాదు, ఒకటి పూర్తయ్యాక మరొకటంటూ మనం చేసే స్క్రోలింగ్ కూడా తెలియని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుందట. ఒత్తిడి తగ్గి ఆనందం పొందుతున్న అనుభూతిని కలిగిస్తుంది. అందుకే హాయిని పొందుతున్నామన్న మాయలో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. ఫోను లేకుండా గడపలేని వారికి నోమోఫోబియా ఉన్నట్టు భావించవచ్చు. నోమోఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్తోనే బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి. నోమోఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయలేరు. చదువుకునే విద్యార్థి, పనిచేస్తున్న ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ కూడా క్వాలిటీ వర్క్ నష్టపోతారు. పనులు పెండింగ్లో పడిపోతాయి. నోమోఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్నే ఎక్కువగా నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టడానికి ఇష్టపడరు. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలను కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. జ్యేష్ఠ మాసం బహుళ నవమి ఆదివారం నుండి 3 రోజుల పాటు జరిగే శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రామ్జీ తెలియజేశారు. మొదటి రోజు అమ్మవారికి అఖండ దీపారాధన, గణపతి పూజ, సుగంధ ద్రవ్యములతో విశేష అభిషేకములు, హోమం నిర్వహించారు. రెండవ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. ఈ రోజు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఘటాలకు పూజలు చేపట్టారని తెలిపారు. రెండు రోజుల్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా 22,700 మంది పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని సిబ్బందికి హెచ్చరించారు. పింఛన్దారుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లయితే తనకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థలో ఈ ఎన్టీఆర్ పెన్షన్స్ భరోసా స్కీమ్ ఏదైతే ఉందో స్కీమ్లో భాగంగా నిన్న ఈరోజు కలిసి 23,305 పెన్షన్లు ఉంటే అందులో 22,707 పెన్షన్లు ఇప్పటి వరకు పంచడం జరిగింది. విత్ ద 97.58% డిస్బర్మెంట్ జరిగింది. సో పెన్షన్స్లో 100% పెన్షన్ డిస్బర్మెంట్ చేసిన మా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది, అదేవిధంగా కొన్ని చోట్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఈ కక్కుర్తి పడినట్టు పెన్షనర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నట్టు కూడా తెలియడం జరిగింది. అలాంటి పరిస్థితి విజయనగరం నగరపాలక సంస్థలో ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అవకాశం లేదండి. సో అది రాకుండా ఉండాలని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మా తెలియకుండా అక్కడెక్కడ ఎవరైనా కక్కుర్తి పడితే సో మీరు దయచేసి నగరపాలక సంస్థ ఆఫీసులో కన్సల్ట్ చేయవచ్చు. లేదంటే 9849906486 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చని తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తప్పులు జరగడానికి ఆస్కారం లేకుండా పెన్షన్స్ 100% డిస్బర్మెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను డిఎస్డిఓ వెంకటేశ్వరరావు అభినందించారు. విజయనగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టైక్వాండో కోచ్ చారీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన టైక్వాండో క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని, విశాఖపట్నంలోని జూన్ 30న జూలై 1వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి
7వ క్వాడ్స్ టైక్వాండో పోటీలో 12 మంది క్రీడాకారులు పాల్గొనగా 11 మంది మెడల్స్ సాధించారని అన్నారు. గోల్డ్ మెడల్స్ 4, సిల్వర్ మెడల్స్ 2, బ్రాంజ్ మెడల్స్ 5 సాధించడమే కాక ఆగస్టు 1, 2, 3 తేదీల్లో విశాఖలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు చారి, రవి, టైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. జూన్లో 28వ తారీఖున మన విజయనగరంలో ఈ 7వ రాష్ట్ర స్థాయి పోటీకి సెలక్షన్ ట్రయల్స్ అన్నది నిర్వహించడం జరిగింది. అందులో సుమారు 12 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో పాల్గొని మనకి 4 బంగారు పథకాలు, సిల్వర్స్ 2, ఓ టీమ్ బ్రాంజు, 5 బ్రాంజులు తీసుకొని మన విజయనగరంకి గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా వాళ్ళు వచ్చే నెల విశాఖపట్నంలో పోర్ట్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలు 1, 2, 3 ఆగస్టు తేదీల్లో జరుగుతాయి. అందులో పాల్గొంటారు. గతంలో కూడా జాతీయ స్థాయి పోటీలో క్యాడెట్ విభాగంలో నేషనల్ స్థాయిలో మనకి మెడల్స్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రోజులు మనకి సమయం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కోచింగ్ క్యాంప్ విజయనగరంలో క్రీడాకారులందరికీ కూడా ఇచ్చే యోచనలో ఉన్నాం. విద్యలకు ఎలా ప్రాముఖ్యత ఉందో విజయనగరానికి, అదేవిధంగా క్రీడలకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము. అందులో భాగంగా ఈ గత నెల 30వ తారీఖు మరియు జూలై 1వ తారీఖున రాష్ట్ర స్థాయి 7వ క్యాడెట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు వైజాగ్లో నిర్వహించడం జరిగింది. దానిలో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది క్రీడాకారులు దాదాపు 11 మెడల్స్ సాధించి రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చారు. ఈ 11 మెడల్స్లో కూడా 4 గోల్డ్ మెడల్స్, 2 సిల్వరు, 5 బ్రాంజ్ మెడల్స్. ఈ విధంగా వీళ్ళు మెడల్స్ సాధించి వాళ్ళ ప్రతిభను చూపించి మన జిల్లా కీర్తిని రాష్ట్రం మొత్తం కూడా తెలియజేపరిచినందుకు క్రీడాకారులకు వాళ్ళకు శిక్షణ ఇస్తున్న కోచ్లు మరియు వారి ఆర్గనైజింగ్ చారి గారికి, మా కోచ్ రవికి మరియు పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించామని, అర్హులైన విద్యార్థులు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఇప్పటికే అన్ని రకాల వసతులు ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం టౌన్ ఈ ప్రభుత్వ కళాశాల 2019లో ఇక్కడ స్థాపించబడినది. క్రిందటి సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా నిన్న అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు అంటే 2/7/24 నుండి 10/7/24 వరకు ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దానిలో వెరిఫికేషన్ డేటు ఇచ్చారు. తర్వాత పిల్లలు వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి టైము 11/7 నుంచి 15/7 వరకు ఇచ్చారు. ఆ 15వ తారీఖు అయిపోయిన తర్వాత 19వ తారీఖు నుంచి స్టూడెంట్స్కి కాలేజెస్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత 20 నుంచి కాలేజ్లోని పిల్లలు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. మా కాలేజ్ OAMDC నెంబర్ 32489. ఈ నెంబర్ ద్వారా పిల్లలు ఆన్లైన్ అడ్మిషన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి హెల్ప్ లైన్ సెంటర్ను కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది జిల్లాకు ఒకటి ఉంటుంది. సో విజయనగరం జిల్లాకు గాను విజయనగరం ప్రభుత్వ కళాశాల విజయనగరం టౌన్ వాళ్ళకి కేటాయించారు. దీని ద్వారా మేము పిల్లలకు కావాల్సిన హెల్ప్ అది కూడా అందించడం అవుతుంది. అడ్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే చేయాలి. చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఫీజుల్ని 3 సార్లుగా కట్టుకోవచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా ఒకేసారి కట్టనవసరం లేకుండా 3 ఇన్స్టాల్మెంట్స్లోనే ఫీజుని కట్టుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే ఇప్పటివరకు మాకు స్టూడెంట్స్ ఎవరెవరైతే వచ్చి కళాశాలలో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ మేము ఏ గ్రూప్లో ఎవరు జాయిన్ అవుతామన్నారో వాళ్ళందరి లిస్టులు అవి మేము రాసుకొని వాళ్ళకి ఈ రోజు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఎవరైతే మాకు ముందు నెంబర్లు ఇచ్చున్నారో వాళ్ళందరికీ కూడా. అయితే ఈ ప్రక్రియను మేము మాకు కళాశాలలోని ఇప్పటివరకు 5 గ్రూపులు ఉన్నాయి. BA హిస్టరీ, బీకామ్ జనరల్, దాన్నేమో ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పడం జరుగుతోంది. తర్వాత
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోం మంత్రి 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తామన్న వంగలపూడి అనిత. శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ. తాటిపూడి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తితోనే ఆరోగ్యానికి మేలు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.